గుర్తుపెట్టారమ్మా? హాఫ్ అయితే చంద్రబాబు నాయుడు అమ్మ. సగం చంద్రబాబు నాయుడు. పైన కింద? కళ్ళ పెదాల? క్రింద క్రింద. ఓకే. పైన ఎవరై ఉంటారు? పై వ్యక్తి ఎవరో తెలియట్లేదు. కాస్త ఆలోచించండి అండ్ మీరు కూడా ఎస్ఎంఎస్ చేయండి. వారిద్దరు ఎవరో గెస్ట్ చేసి ఎస్ఎంఎస్ చేయండి. బికాస్ అమ్మ గుర్తుపట్టడం కాస్త కష్టంగానే ఉంది. మీరు గుర్తుపట్టండి, మీరు గెలవండి. ఇక్కడ మిగిలిన 25,000 మీకే సొంతం అవుతాయి వారు గెలవకపోతే. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585కి ఎస్ఎంఎస్ చేయండి. ఇద్దరి పేర్లు రాసి ఎస్ఎంఎస్ కొట్టండి. చాలా పాపులర్ వ్యక్తి అమ్మా. మీ కుటుంబంలో వ్యక్తి అమ్మా. ఏ కూతురు అంటే బాగా ఇష్టం మీకు? నాకు అందరూ ఇష్టం. అందరూ ఇష్టమేనా? నాతో ఉమ్మమ్మ బాగా మాట్లాడేవారు. ఉమ్మమ్మ చిన్నమ్మాయి, లాస్ట్ అమ్మాయి. పురంధరేశ్వరి గారు దగ్గుబాటి వెంకటేశ్వర రాధారా వారు బాగా మాట్లాడేవారా అని? దగ్గుబాటి గారి పోలికలు అయితే కనిపించట్లేదు నాకు ఇంట్లో. అంటే మీరు మొత్తం ముఖాంతా చూడొద్దమ్మా, కళ్ళు మాత్రమే మార్చిండొచ్చు మా వాళ్ళు, ముక్కు మాత్రమే మార్చిండొచ్చు, అలా జరిగిండొచ్చు. అది నాకైతే క్రింద నుంచి చంద్రబాబు నాయుడు కనిపిస్తున్నారు. ఓకే. ఇంకొకరిని గుర్తుపట్టలేకపోతున్నారు? ఇంకో డాక్టర్ వెంకటేశ్వరరావు గారు అంటే బెటర్. డాక్టర్ వెంకటేశ్వరరావు గారు నాకైతే ఆ పోలిక కనపడట్లేదు. పర్వాలేదమ్మా, రివీల్ చేసి చూద్దాం. ఆల్రెడీ 25,000 మీరు గెలిచారు. ఇంకొక 3 రౌండ్ ఉంది. ఎవరో రివీల్ చేసి చూద్దాం అండి. నేను ఒక చిన్న క్లూ ఇచ్చాను. లక్ష్మీ పార్వతి గారికి అల్లుడి వరుస అవుతారు. సో ఒక అల్లుడి గురించి చెప్పారు చంద్రబాబు గారిని. మరి మరొక అల్లుడు ఎవరు? మీరు గెస్ట్ చేసి ఎస్ఎంఎస్ చేయండి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585కి. సో రివీల్ చేసి చూద్దామమ్మా. లెట్స్ రివీల్ ఇట్ అండి. బంపర్ ఛాన్స్ ప్లీజ్. చంద్రబాబు కదా. నేనెప్పుడు నా ధర్మ పోరాటం సిద్ధాంతపరమైన, నేను వ్యక్తిగతంగా ఎప్పుడు విమర్శించలేదు. అవునమ్మా, అదైతే కరెక్ట్. ఎప్పుడు సిద్ధాంతపరంగానే. ఎన్టీఆర్ ఆశయాలు అమలు జరిపినప్పుడల్లా నేను చాలా ఎదుర్కొన్నాను. 2 రూపాయల కిలో బియ్యం ఎత్తేసినప్పుడు, తర్వాత మద్యపాన నిషేధం మళ్ళీ అది తీసేసి అమలు జరిపినప్పుడు మద్యపానాన్ని, అట్లాంటి ఇష్యూస్ లో నేను చాలా, అందులో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో బాగా అటాక్ చేశాను నేను వాటిల్లో. తర్వాత ఎప్పుడైనా ఆ సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఎన్టీఆర్ గారి గురించి వాళ్ళు ఎక్కువ మాట్లాడినప్పుడు నేను బాధపడుతూ ఉంటాను. సరే, రెండో వ్యక్తి ఎవరో చూద్దాము. సరేమ్మా, ఇక నందమూరి తారక్ గురించి మాట్లాడుకుందాం అండి. మన బుజ్జోడు ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్. అలాగే అచ్చుగుద్దినట్టు తన తాత పోలికతో పుట్టాడు అని అంటారు. మీరు మీకు అలా అనిపించడం లేదమ్మా. ఎందుకంటే ఆయన హైట్ వేరు, ఆయన రంగు వేరు, ఆయన ఫీచర్స్ వేరు. బట్ నటన మాత్రం వచ్చిందమ్మా, అది ఒప్పుకుందాం. ఎందుకంటే తాతగారిని అబ్బాయి ఇమిటేట్ చేస్తా ఉన్నాడు. దానితోడు అబ్బాయిల విశేషం ఏంటంటే క్లాసిక్ బాగా వచ్చు. అతను ఫస్ట్ అరంగేట్రం నేనే చేయించాను. తర్వాత 10 ఏళ్ల పిల్లవాడు 11 ఏళ్ళు అప్పటికి అరంగేట్రం మీరు చేయించారా? నేనే చేయించాను. ఫస్ట్ త్యాగరాజు గాన సభలో నేను చీఫ్ గెస్ట్ గా వెళ్ళి. తర్వాత ముందు అసలు ఈ కుటుంబాన్ని ఇంట్లోకి నేనే తీసుకొచ్చానమ్మా. అప్పటి వరకు పాపం బాబు అక్కడే ఉండేవాడు వాళ్ళ అమ్మ దగ్గర. వాళ్ళ అమ్మని బాబుని నేను ఇంటికి తీసుకొచ్చి అమ్మాయికి పట్టు చీర పెట్టి, మా కోడలే కదా, అలాగే మా మనవడే కదా, అట్లా ప్రేమతో చాలా ఆదరించాను నేను. నాయనమ్మని రోజు వస్తుండేవాడు. ఇక్కడ ఏమి వచ్చినా కూడా అందరితో సమానంగా పిల్లవాడికి రోజు పంపిస్తా ఉండేదాన్ని. అప్పట్లో మా నాయనమ్మ చాలా మంచిదని అందరికి కూడా చెప్తుండేవాడు. సరే కాలక్రమంలో పరిస్థితుల మార్పులో అబ్బాయి కూడా మారిపోయాడు. పర్వాలేదు, ఎవరు మారినా నేను దాని గురించి వాళ్ళు క్షేమంగా వాళ్ళు బాగుంటే చాలు నాకు. అది ఈ రోజు నిజానికి ఆయన పేరు పెట్టినందుకు, మళ్ళీ ఆ తాతగారి ఇది గౌరవాన్ని నిలబెడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎక్కడున్నా నా ఆశీస్సులు ఉంటాయి బాబుకి. ఆయనకేమో తాతగారి పేరు పెట్టారు, ఆయనకు కాబోతున్న శ్రీమతి కూడా సగం మీ పేరుంది, లక్ష్మీ ప్రణతి. ఈ పోలికలు కూడా
అది అనుకోకుండా అలా కలుస్తాయేమో మరి. అంతే, బానే ఉంది, బాగుంది. అమ్మ ఒక చిన్న విరామం తీసుకున్న తర్వాత మనం గేమ్ కంటిన్యూ చేద్దాం. ఓకే అమ్మా. బ్రూక్ బాండ్ 3 రోజెస్, నువ్వు నేను. ఒక చిన్న విరామం. నందమూరి తారక రామారావు గారు మీ భర్త మీకు ఇక లేరని, మాకిక లేరని. అదమ్మా ఆ రోజు నిజం చెప్పాలంటే దారుణంగా ఒక విధంగా రాజకీయ హత్య అమ్మ నా భర్తది. రాజకీయ హత్య. ఇది ఏ మాత్రం కూడా నేను సందేహించిన చెప్పడానికి. ఎందుకంటే ఇప్పుడు అన్ని లాక్కున్నారు. ఆయన బ్రతికుండగానే ముఖ్యమంత్రి పదవి లాగేశారు, ఆయన బ్రతికుండగానే పార్టీ అధ్యక్ష పదవి లాగేశారు, అన్ని లాగేసి ఆయన నిస్సహాయుడిగా చేసి ఇంట్లో కూర్చోబెట్టారు. దానికి ఎన్ని ఎత్తులు జిత్తులు నడిచినాయో, ఆఖరికి గవర్నర్ వ్యవస్థ, తర్వాత ఇది జడ్జి వ్యవస్థ, అన్ని అధికారం అన్ని అమ్ముడుపోయినాయి ఆ రోజు. ఆఖరికి పత్రికా రంగం ఎంత నీచమైన స్థితిలో పత్రికా రంగం ఆ రోజు పనిచేసిందంటే, ఈ రోజు ఉన్నటువంటి ఈ పత్రికా వ్యవస్థ ఆ రోజు ఉంటే నా భర్తకు అంత అన్యాయం జరిగి ఉండేది కాదు. అప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో 18వ తారీఖు జనవరి 18 తెల్లవారుజామున 3 గంటలకు ఆయన చనిపోతుంది. 17వ తారీఖు మేమేమనుకున్నాం అంటే సింహగర్జన సదస్సుతో ఈ దుర్మార్గులు ఏం చేశారు, ఇంత అప్రజాస్వామ్య విధానాలతో ప్రజల్ని ఎలా నమ్మించారు, వీటిని ప్రజలకి స్పష్టంగా చెప్పాలని ఎన్టీఆర్ గారు నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా విజయవాడలో సింహగర్జన సదస్సు పెట్టాలనుకున్నారు. దానికి నెహ్రూ ఆయనతో ఉన్న కొద్దిమంది ఎమ్మెల్యేల్లో నెహ్రూ కూడా ఒక విశ్వాసపాత్రుడు, మంచివాడు. పరిటాల రవి, నెహ్రూ వీళ్ళంతా ఆయనతో ఉన్నారు. అప్పుడు నెహ్రూ వచ్చాక ఆ రోజు మార్నింగ్ అంతా కూర్చొని వాళ్ళు ఎంత ఖర్చు అవుతుంది సింహగర్జన సదస్సుకి లెక్కలేస్తే 30 లక్షలు ఖర్చు అవుతుంది అన్నారు. వెంటనే ఇప్పుడు ఈయన మెంబర్షిప్ చేసినటువంటి డబ్బంతా కూడా పార్టీ అకౌంట్ బ్యాంక్ లో ఉంటుంది, బ్యాంక్ ఆఫ్ బరోడా. అది ఆ బ్యాంక్ లో ఉంది. ఎన్టీఆర్ గారు వెంటనే చెక్ ఇచ్చి 30 లక్షలు డ్రా చేసి తీసుకురమ్మని పంపించారు. వెంటనే ఈ వార్త, అప్పటికి అతను ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు, ఈ వార్త ఆయనకి వెళ్ళిపోయింది. అంటే ఆయన ఏజెంట్సే మా దగ్గర ఎక్కువ ఉన్నారమ్మా, మాకు అది కూడా తెలుసుకోలేని అమాయకత్వంలో ఉన్నాం మేము. సరే వాళ్ళు వెళ్ళిపోయారు. అదే వాళ్ళు ఫోన్ చేసి చెప్పేశారు, ఇట్లా డబ్బు డ్రా చేస్తున్నారు. ఎన్టీఆర్ గారు సింహగర్జన సదస్సు పెట్టి ఎన్టీఆర్ గారు బయటకు వస్తే ఇంకా అవుట్, గవర్నమెంట్ పడిపోతుంది. ఎందుకంటే ఆయన వాస్తవాలు ప్రజలకు చెప్తే ఇక ప్రజలు ఊరుకోరు, ఆవేశంతో రగిలిపోతారు. వెంటనే అప్పటికప్పుడు హౌస్ మోషన్ మూవ్ చేసి స్టే ఆర్డర్ తీసుకొచ్చారమ్మా. ఎన్టీఆర్ గారు పార్టీ అధ్యక్షుడు, ఆ అధ్యక్షుడిగా ఆయన పేరు మీద మెంబర్షిప్ చేసి, పార్టీ మెంబర్షిప్ దాదాపు ₹1 కోటి 2 కోట్ల రూపాయలు ఉన్నాయి అందులో. ఆ డబ్బులోంచి 30 లక్షలు డ్రా చేసి తీసుకురమ్మని ఈయన పంపించారు. ఇది తెలిసినటువంటి ఆయన స్టే ఆర్డర్ తీసుకొచ్చారు ఆ డబ్బు మీద. మీరు ఆలోచించండి ఎలా ఉంటుంది. ఒక రోజులో ఇదంతా జరిగింది. అంతా అసలు 5 గంటలకల్లా లాయర్లు వచ్చేసారు. వచ్చి సార్ ఆయన ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్ ఆయనేనట, ఆ డబ్బు కూడా ఆయనదేనట, మీకు ఇవ్వటానికి వీలు లేదట. అంటే ఇక 5 గంటల తర్వాత ఎన్టీఆర్ గారిని మేము పట్టుకోలేకపోయాము. అసలే పాపం ఆయన చెప్పారు ఏమాత్రం టెన్షన్ ఉండకూడదని. 5 గంటల నుంచి ఒక రుద్రుడు అంటే శివతాండవం చూసే ఉంటారు మీరు. ఆ తాండవంలో శివుడు ఎలా ఉంటాడో అంత తీవ్ర స్థాయిలో ఆయన శరీరం ఎర్రగా అయిపోయింది, మొహం అయితే టొమాటో పండులాగా అయిపోయింది. కోపం అసలు ఎట్లా ఆవేశపడిపోతున్నారు, ఆయాసపడిపోతున్నారు. అంతకు ముందు ఆయన ఒకసారి హాస్పిటల్ పాలయ్యారు. పదవి పోగానే ఆగస్టులో 29వ తారీఖు పూర్తిగా కఫన్ చేరిపోయి ఆయన ఇక అసలు అప్పుడే బ్రతకరు అనుకున్నారు, హాస్పిటల్ పాలయ్యారు. ఇంకా ఇది తట్టుకోలేకపోయారు. ఆయన ఒక్కటే అన్నాడు, నా పార్టీ నేను కష్టపడి 9 నెలలు తిరిగి నేను నా పార్టీని అధికారానికి తెచ్చుకున్నాను, ప్రజలు నన్ను అభిమానించారు, నేను పెళ్లి చేసుకున్నా కూడా మళ్ళీ ప్రజలు నాకు గౌరవం ఇచ్చారు, నాకు 222 సీట్లు ఇచ్చారు, ఎప్పుడు ఇవ్వనని సీట్లు నాకు వచ్చినాయి, ఇంత ఆదరించిన నేను ప్రజలకు మేలు చేశాను, ₹2 కిలో బియ్యం మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చాను, అలాగే మహిళల కోసం సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేశాను, ఇలా ప్రజలకు నేనేమో నష్టం చేశాను. పార్టీలో కూడా అందరికి పదవులు వచ్చినాయి, అన్ని ఎలక్షన్స్ అయిపోయినాయి, జడ్పీ చైర్మన్ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎంపీటీసీలు అయిపోయినాయి, ఆఖరి పంచాయతీ ఎన్నికలు కూడా అయిపోయింది కాకుండా ఆయన పదవి దించారమ్మా. అంటే ఓ కుట్ర ప్రకారంగా ఎలా చేస్తూ వచ్చారని చాలా క్లియర్ గా ఉంది ద్రోహం. ఈ మధ్య మా పెద్దల్లుడు డాక్టర్ వెంకటేశ్వరరావు గారు కూడా ఒప్పుకున్నారు కదా, ఆయన కూడా ఒప్పుకున్నారు కదా ఎన్టీఆర్ ద్రోహం జరిగిందని. ఆఖరికి రామోజీ గారి తోడల్లుడు ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఈ కుట్ర ప్రత్యక్ష సాక్షి నేను, నా డాల్ఫిన్ హోటల్లోని విశాఖపట్నంలో జరిగిందని చెప్పి ఆయన మొన్న చెప్పారు. అప్పుడే నాకు భయం వేసింది. వెంటనే మాకు బాగా క్లోజ్ మోహన్ రెడ్డి గారు, బివి మోహన్ రెడ్డి గారు, ఆయన మాటలకు ఎన్టీఆర్ గారు బాగా ఎంజాయ్ చేస్తారు, వీరాభిమాని. సరే నేను ఫోన్ చేసి, అన్నయ్య మీరు తొందరగా రండి, ఆయన నేను పట్టుకోలేకపోతున్నాను, చాలా ఆవేశపడిపోతున్నారు అని చెప్పి, ఎందుకైనా మంచిదని సోమరాజు గారు, మా ఫ్యామిలీ డాక్టర్ సోమరాజు గారు, కుమార్ గారు, 3 డాక్టర్లు ఉన్నారు, వాళ్ళకు కూడా ఫోన్ చేశాను నేను. సరే